హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రి అయితే మాధవ దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా మాధవ చక్రిని చూసి, రే చక్రి, ఏంట్రా నువ్విక్కడ అని అడుగుతుంటే, ఏం చేస్తాం, రావాల్సి వచ్చింది, ఫోన్ చేశారన్నయ్య అని అడగడంతో, ఎవర్రా అని అంటుంటే, ఇంకెవరు, లాయర్ అని చక్రి చెప్పిన మాటలకి ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. మరి ఏమన్నారు అని అడగడంతో, ఇంకేమంటారు, ఇద్దరు విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకుంటే కోర్టులో మేము అప్లై చేసిన ఆ విడాకుల నోటీసుని జడ్జి ముందు పెడతానని చెప్పాడు. ఇప్పుడు తనతో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఇక చక్రి అయితే మాధవతో చెప్పిన మాటలకి ఇక మాధవ, రే చక్రి, నాకు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. తనేమో దీన్ని పెళ్లిగా కూడా భావించట్లేదు. నువ్వేమో తను లేకుండా బ్రతకలేను అంటున్నావు. ఇది మీ ఇద్దరి మనసులకి సంబంధించిన విషయం. నేను తొందరపడి ముందుకెళ్ళి నీ గురించి తనకి నచ్చ చెప్పాలన్నా తను ఆ విషయం గురించి ఎలా తీసుకుంటుందా అని భయంగా ఉందిరా అని ఇక మాధవ అయితే, మీరిద్దరూ కలిసుంటే చూడాలని ఉంది, కానీ తనని ఇక్కడే ఉండిపోమని చెప్పలేను. అలా అని నిన్ను భర్తగా అంగీకరించమని మాట్లాడలేను. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక చక్రి, అన్నయ్య, నీ బాధ నాకు అర్థమైందన్నయ్య, కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం జరిగితే అది జరిగింది. నేను తనని భార్యగా జీవితాంతం తనతో కలిసి ఉండాలని ఆశపడుతున్నట్టుగా నా మనసులో ఉన్న విషయాన్ని, నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో నా ప్రేమని ఈరోజు తనకి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక మాధవ, రే, నువ్వేం మాట్లాడినా ఏం చెప్పినా తనని ఇబ్బంది పెట్టకుండా చెప్పు, సరేనా, జాగ్రత్త అంటూ ఇక మాధవ అయితే చక్రికి తనకి తోచిన విధంగా నచ్చ చెప్పి పంపిస్తాడు. చక్రి కూడా ఎలా మహాలక్ష్మికి తన మనసులో విషయాన్ని చెప్పాలో అర్థం కాక వాళ్ళ ఆఫీస్ బయటే నుంచుని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి ఆఫీస్ నుంచి బయటికి రావడం చూసి ఒక్కసారిగా చక్రి, ఎవండి అని పిలవడంతో ఇక మహా, మీరేంటిక్కడ, అయినా మిమ్మల్ని ఈ పక్కకి రావద్దని చెప్పాను కదా, మరి ఎందుకొచ్చారు అని అడగడంతో ఇక చక్రి, ఏవండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అని అంటుంటే, ఓ అవునా, అయితే మాట్లాడండి అంటూ మహా అయితే ఇంకా చక్రిని అడుగుతూ ఉంటే, చక్రి, ఏవండి, ఇంపార్టెంట్ విషయం అంటున్నా కదండి, మరి ఇక్కడెలా మాట్లాడతాను అని అడగడంతో, అంత ఇంపార్టెంటా, అది ఇక్కడ మాట్లాడకూడదా, మరి ఎక్కడ మాట్లాడతారు అని చెప్పి మహాలక్ష్మి అయితే అమాయకంగా చక్రిని అడుగుతూ ఉంటే, చక్రి, ఇక్కడ కాదండి, వేరే ప్లేస్ అంటే ఇక మహా అయితే, తప్పదా, రావాల్సిందేనా అని అడగడంతో, ఖచ్చితంగా రావాల్సిందే, వస్తారా రారా అంటూ ఇక చక్రి అయితే మహాని అడగడంతో మహా కూడా ఇక చక్రి అంతగా చెప్పడంతో తనతో పాటు తన వెంటే వెళ్తుంది. ఇక చక్రి అయితే మహాని పార్క్కి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా మహా, ఇదేంటండి, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పి పార్క్కి తీసుకొచ్చారు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటుంటే, నేనేమనుకుంటున్నానండి, ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను అంతే అంటూ ఇక చక్రి అయితే మహాతో చెప్పడంతో, సరే ఏంటా విషయం చెప్పండి అంటూ ఇక చక్రి అయితే మహా అయితే చక్రిని అడుగుతూ ఉంటే, అది అంటూ తను ఏదో చెప్పబోతుంటే అనుకోకుండా పక్కన ఒక జంట కొట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా ఆ జంటను చూసిన చక్రి మహాలక్ష్మి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని చక్రి అయితే వాళ్ళ గొడవలాగే అనిపించి ఇక అక్కడికైతే వెళ్తాడు. బ్రో, ఏమైంది బ్రో, ఎందుకలా గొడవ పడుతున్నారు, ఎందుకు అమ్మాయినలా ఏడిపిస్తున్నారు, అయినా ఒక ఆడపిల్లని
అలా ఏడిపించడం తప్పు కదా బ్రో అంటూ ఇక చక్రి అయితే అతనితో మాట్లాడుతూ ఉంటే ఇక అతను, చూడండి బ్రో, నేను తనని కావాలనేమి అనట్లేదు. అయినా నేను చెప్పేది వింటే మీరు కూడా నన్నే సపోర్ట్ చేస్తారు అంటూ ఇక అతనైతే చక్రితో మాట్లాడుతూ ఉంటే చక్రి ఏమైంది అని అడగడంతో, చూడండి బ్రో, తను వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తను నన్ను పెళ్లి చేసుకున్నట్టుగా నటించమని చెప్పింది. కానీ అనుకోకుండా స్టేషన్లో నేను తన మెడలో తాళి కట్టాను. నిజానికి నేను తన మెడలో ఇష్టపూర్వకంగానే తాళి కట్టాను. నేను తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. కానీ తను మాత్రం జస్ట్ మా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇది నిజమైన పెళ్లి కాదంటూ నన్ను టార్చర్ చేస్తుంది బ్రో. నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది బ్రో అంటూ ఇక అచ్చం చక్రి మహాల మధ్యలో ఏదైతే జరుగుతుందో అదే స్టోరీని వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా చక్రి, ఇది నాకు వర్కౌట్ అయ్యేలా ఉందిగా. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తే మహాలక్ష్మి ఎలా తీసుకుంటుందో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఇక చక్రి అయితే వాళ్ళతో మాట్లాడుతూ, చూడండి సిస్టర్, అతను మిమ్మల్ని అంతలా ప్రేమిస్తుంటే అతని ప్రేమని అర్థం చేసుకోకుండా మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు అని అంటుంటే ఇక తనైతే, చూడండి, నేను తనని ఏ రోజు కూడా అలాంటి దృష్టితో చూడలేదు. నేను తనని ఒక స్నేహితుడిగానే భావించాను. నన్ను ఆపదలో ఆదుకున్నాడు. మరి ఇప్పుడు ఉన్న పలంగా తను నన్ను ప్రేమిస్తున్నాడు. మనిద్దరి పెళ్లి నిజమైన పెళ్లి. ఈ పెళ్లిని నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే అంటూ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. నాకిష్టం లేని ఈ పెళ్లిని ఎలా అంగీకరిస్తాను అంటూ ఇక తనైతే చక్రికి చెబుతూ ఉంటే ఒక్కసారిగా చక్రికి ఆ ప్లేస్లో మహాలక్ష్మి కనిపిస్తుంది. మహాలక్ష్మినే తనకి చెబుతున్నట్టుగా అనిపించి ఇక చక్రి కాస్త భయపడుతూ ఇక అతనితో, బ్రో, తనకి ఇష్టం లేదంటుంది కదా మరి అని అంటుంటే, ఏంటి బ్రో, నువ్వు కూడా తననే సపోర్ట్ చేస్తున్నావు? సిస్టర్, మీరన్నా చెప్పండి. నేను తనని ఎంతలా ప్రేమించానో తనకు కూడా తెలుసు. తను వాళ్ళని వదిలేసి నాతో వచ్చిన దగ్గర నుంచి తన్ని ఏ రోజు కూడా కష్టపెట్టలేదు. అన్ని విషయాల్లో తనకి అండగా పక్కనే నిలబడ్డాను. నాకంటే గొప్పగా ప్రేమించే వ్యక్తి తనకి భర్తగా వస్తాడా? తనని అడగండి అంటుంటే ఇక ఆ అమ్మాయి కూడా, అవును, తను చెప్పిన దానిలో ఏ ఒక్కటి కూడా అబద్ధం కాదు. తను మా ఇంటి నుంచి వచ్చిన తర్వాత నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు. అలాగే నా విషయంలో తను చాలా జాగ్రత్తలు చేశాడు. కానీ నేను తనని ఏ రోజు భర్తగా అనుకోలేదు. జస్ట్ ఫ్రెండ్ లాగే చూశాను. కానీ తనిప్పుడు ప్రేమ పెళ్లి అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ ఇక ఆ అమ్మాయి చెప్పిన మాటలకి ఇక మహాలక్ష్మికి కాస్త బాధ అనిపిస్తుంది. అలాగే అతనితో తను చెప్తుంది కదా, తన గోల్ వేరని, తను నిన్ను జస్ట్ ఫ్రెండ్లానే చూస్తుందని. మరి అది అర్థం చేసుకోకుండా నువ్వు తనని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదేమో అంటూ ఇక మహా మాట్లాడడంతో ఒక్కసారిగా అతను, అదేంటి సిస్టర్, మీరు తన వైపు నుంచి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచించండి. నేను తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అయినా మీ ఆడవాళ్ళు మోసం చేసి కడుపులు చేసే వాళ్ళని నమ్ముతారు. మళ్ళా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళని అస్సలు నమ్మరు అంటూ ఇక అతనైతే బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తను కూడా వాళ్ళకి సారీ చెప్పి అక్కడి నుంచి అతని దగ్గరికి పరుగులు తీస్తుంది. ఇక వాళ్ళిద్దరిని చూసిన చక్రి, ఏవండి, వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే, తను కూడా అతన్ని ఇష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ తన మనసులో అతని మీద ఉన్న ఇష్టాన్ని తను కేవలం ఫ్రెండ్షిప్ అనుకుంటుంది. కానీ ఇప్పుడు తను బాధపడుతుంటే చూడలేకపోయింది. చూశారుగా తన కోసం ఎలా వెళ్తుందో. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒక్కటవుతారనిపిస్తుంది అంటూ ఇక మహా మాట్లాడడంతో ఒక్కసారిగా చక్రికి కాస్త బలం వస్తుంది. ఎందుకంటే తన మనసులో ఉన్న ప్రేమని మహా అర్థం చేసుకుంటుంది అని ఇక చక్రి ఆలోచిస్తూ, ఏమండి,
ఈరోజు మీకు నేను చెప్పే విషయం ఏంటంటే నేను నేను మీకు నాకు జరిగిన పెళ్ళి మీ దృష్టిలో నిజమైన పెళ్ళి కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అది నిజమైన పెళ్ళే. పెళ్ళైన దగ్గర నుంచి నేను మిమ్మల్ని నా భార్యగానే చూస్తున్నాను. మిమ్మల్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటున్నాను. మీ దృష్టిలో ఇది నిజమైన పెళ్ళి కాకపోవచ్చు, నేను మీకు నిజమైన భర్త అని మీరు అనుకోకపోవచ్చు, కానీ నేను మాత్రం ఇది నిజమైన పెళ్ళి, మిమ్మల్ని నిజమైన నా భార్యగానే అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మీరు జీవితాంతం నాతోనే నా పక్కనే ఉండాలని ఆశపడుతున్నాను అంటూ ఇక చక్రి మాట్లాడడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి మాటలకి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏమంటున్నారు అంటూ ఇక మహా అయితే ఆశ్చర్యంగా, కాస్త భయంతో, అలాగే కాస్త కోపంతో చక్రిని అడుగుతుంది. ఇక చక్రి మహాలక్ష్మి మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ చూసి ఇక తన మనసులో ఇప్పుడు ఇదంతా తను నిజంగానే ఇష్టపడి ఉంటే తన మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టుండేది. కానీ తను నన్ను కోపంగా చూస్తుంది అంటే తనకి నా మనసులో ఎట్లాంటి, తన మనసులో నా మీద ఉన్న ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ మళ్ళీ పొరపాటున మా ఇంటి నుంచి వెళ్ళిపోదు కదా అంటూ ఇక చక్రి తన మనసులో అనుకుంటూ, ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన మాటలకి మీకేమనిపించింది? ఖచ్చితంగా నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమించాలనిపించింది కదా, అలాగే మీరు కూడా నన్ను ప్రేమించాలి అనిపించింది కదా. వాడు పిచ్చోడు కాకపోతే ఇలా తనకి ప్రపోజ్ చేసుండాల్సింది. ఖచ్చితంగా ఆ అమ్మాయి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టుండేది. వాడు అంతగా గొడవపడి అంతగా పడే అవసరం వచ్చుండేది కాదు అంటూ ఇక చక్రి మాట మార్చడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి, ఓ మై గాడ్, ఒక్క క్షణం మీరు చెప్పింది నిజమేమోనని నేను చాలా కంగారు పడ్డాను. మీరు నిజం కాదని చెప్పడం చాలా మంచిదైంది. లేకపోతే కోపంలో ఏం చేసుండేదన్నో నాకే తెలీదు. అయినా వాళ్ళ గురించి పక్కన పెట్టండి. ముందు మీరు నాతో ఏదో చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చారు కదా, ముందు అదేంటో చెప్పండి అని చెప్పడంతో ఇక చక్రి కాస్త ఊపిరి పీల్చుకొని అదేనండి, ఆ సమస్య ఏంటో గాడు ఫోన్ చేశాడు అని అంటుంటే, ఏంటి అని అంటుంటే, అదేనండి, ఆ సమస్య ఏంటో లాయర్ గాడు ఫోన్ చేశాడు. మిమ్మల్ని ఒకసారి క్లారిటీగా విడాకుల గురించి అడగాలని చెప్పాడు అని చెప్పడంతో, అదేంటి, ఆ రోజే కదా ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నామని చెప్పాం, మరి మళ్ళీ దాని గురించి అడగడం ఏంటి? ఏది, ఒకసారి లాయర్కి ఫోన్ చేయండి అంటూ ఇక మహా అయితే చక్రి ఫోన్లోంచి లాయర్కి ఫోన్ చేసి, చూడండి, మేము ఆల్రెడీ మా సమస్య ఏంటో చెప్పాం కదా, మేమిద్దరం విడాకులు కావాలని అడిగాం కదా, మరి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంటే, చూడండమ్మా, మీ సమస్య నాకు అర్థమైంది, కానీ విడాకుల కోసం మీరు చెప్పే సమస్య అస్సలు అర్థం కావట్లేదు. సరే రేపే మీరు కోర్టుకి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఇక లాయర్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఆ మాట విన్న మహాలక్ష్మి ఇక చక్రితో, ఏవండి, రేపు ఉదయం మనిద్దరిని లాయరు కోర్టుకి రమ్మన్నాడు అని చెప్పడంతో ఇక చక్రి, నాకు తెలుసు, వాడు ఎప్పుడెప్పుడు మనిద్దరిని విడగొట్టాలా అని ఎదురు చూస్తున్నాడు. ఆ సమస్యగాడు పాయింట్ వదిలేసి సమస్యకొచ్చి నా జీవితంలో సమస్యలు లేపుతున్నాడు అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే మహాలక్ష్మి విచిత్రంగా చక్రి వైపు చూస్తుంది. ఇక మహా అయితే, ఏవండి, మనం ఇంటికి వెళ్దామా అని అడగడంతో, మరి ఇంకెక్కడికి వెళ్తాం, తప్పదుగా వెళ్ళాలిగా అంటూ ఇక చక్రి అయితే మహాని తీసుకుని అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తాడు. ఇక మాధవ చక్రి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక చక్రి రావడంతోనే మాధవ, చక్రి తనతో అని అనేలోపే, పెద్ది,
ఈరోజు చక్రి నాతో మాట్లాడాలని పార్క్కి తీసుకెళ్లాడు. అక్కడ ఒక విచిత్రమైన జంటను చూసాం. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంది. కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ చూపించుకోకుండా వాళ్ళు గొడవలు పడుతున్నారు. మీ తమ్ముడు చక్రి అదర కొట్టేశాడు. వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని వాళ్ళ నోటితోనే బయటపడేలాగా చేశాడు. నాకు నిజంగా వాళ్ళిద్దరినీ అలా చూడటం హ్యాపీగా అనిపించింది అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న చక్రి, ఏమండి నేనేం చేశానండి? అతను తనని అంతలా ప్రేమించాడు కాబట్టి తన ప్రేమని ఆ అమ్మాయి అర్థం చేసుకుంది. అయినా విడగొట్టడానికి కలపడానికి మనమెవరు అండి అంటూ ఇక చక్రి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. మహా కూడా పెద్ది బాగా టైర్డ్గా ఉంది, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ తనైతే లోపలికి వెళ్ళిపోవడంతోనే ఇక మాధవ చక్రి దగ్గరకు వచ్చి, రే చక్రి ఏమైందిరా అని అడగడంతో, ఇంకేమవుతుంది, రేపు లాయర్ ఇద్దరిని కోర్టుకి రమ్మన్నాడు, వాడు విడగొట్టాలని తెగ తొందరపడుతున్నాడు అంటూ ఇక చక్రి మాట్లాడిన మాటలకి మాధవ చాలా బాధపడతాడు. అంటే నువ్వు మహాలక్ష్మి రేపు కోర్టుకెళ్ళాలా అని అడగడంతో, అవును వెళ్ళాలి, కానీ నేను మాత్రం తనని వదులుకోలేనన్నయ్య అంటూ ఇక మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ చక్రి గుండె పగిలిలా ఏడుస్తూ మాధవని హత్తుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయాన్నే ఇక కేశవ కోసం ఇక శైలు అన్న అన్నయ్య వచ్చి, రేయ్ రారా బయటికి రారా అంటూ గట్టి గట్టిగా అరవడంతో ఇక కన్నా అలాగే మహా ఇద్దరు కూడా బయటకు వస్తారు. ఇక వాళ్ళని చూసి, ఏంటి మళ్ళీ వచ్చావు, ఎందుకు గొడవ చేస్తున్నావు అంటూ ఇక మహా అయితే అతన్ని అడుగుతూ ఉంటే, నువ్వెవరు, అయినా ఈ దెయ్యాల కొంపలో నీకేం పని, ఇది రౌడీలుండే ఇల్లు కదా అంటూ ఇక శైలు వాళ్ళ అన్నయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి, ఏయ్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా, ప్రతి ఒక్కరికి బొట్టు కాటుక పెట్టి చెప్పాలా, చూడండి ఇంకొకసారి ఈ బృందావనం గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని అంటుంటే, ఓ అంటే మా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది నువ్వే అనమాట, చూడు నువ్వు ఆ రౌడీలో ఒకడికి పెళ్ళానివా, అయినా వీడెలా నచ్చాడు నీకు, ఒక రౌడీ గాడితో వచ్చేసావంటే నువ్వు అంటూ ఇక శైలు వాళ్ళ అన్నయ్య మహాతో కాస్త తప్పుగా మాట్లాడడంతో ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న కన్నా అయితే, రేయ్ మా వదిన గురించి పిచ్చి పిచ్చి కూతురు కూస్తున్నావా, చంపేస్తాను అంటూ ఇక మహా అయితే ఇక మహాలక్ష్మితో అయితే శైలు వాళ్ళ అన్నయ్య తప్పుగా మాట్లాడతాడు. ఇక కన్నా అయితే కోపంతో అతని చొక్కా పట్టుకుంటాడు. ఇక ఇంతలో మహా అయితే, రే కన్నా ఆగరా, గొడవ చేయకు, సమయానికి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అంటూ ఇక మహా అయితే అతనికి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో అతనితో వచ్చిన ఫ్రెండ్స్, రే ఇంట్లో ఎవరు లేరని చెబుతుంది కదా, అందరూ వచ్చారంటే అందరూ కలిసి కుమ్మేస్తారు, పొదర వెళ్ళిపోదాం అంటూ ఇక అక్కడి నుంచి శైలు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక మహా అయితే కన్నతో, రే కన్నా ఈ విషయం గురించి ఎవరితో చెప్పనని మాట ఇవ్వు అంటూ ఇక కన్నా దగ్గర అయితే మాట తీసుకుంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే చక్రిని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో చక్రి చాలా బాధగా అక్కడికైతే వస్తాడు. ఇక చక్రి మొహంలో ఉన్న బాధని చూసిన మహాలక్ష్మి, ఏమైందండి అలా ఉన్నారు అని అడగడంతో, నేనెలా ఉన్నాను, బాగానే ఉన్నాను అంటూ ఇక చక్రి అయితే మహాతో మాట్లాడతాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక కోర్టుకు వెళ్ళిన మహాలక్ష్మి తన మనసుని ఎలా మార్చుకోబోతుంది, అలాగే చక్రితో జీవితాంతం కలిసి ఉండాలని మహా ఎందుకు నిర్ణయం తీసుకోబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.